ఇక కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిల రాహుల్ సమక్షంలో కండువా కప్పిన ఖర్గే కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్న షర్మిల పార్టీ ఆదేశిస్తే అండమాన్ వెళ్లామన్నా వెళ్తా తండ్రి వైఎస్ అడుగుజాడలలో నడుస్తానని ప్రకటన రాహుల్ను ప్రధానిగా చూడాలన్నదే కోరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి. పో అమ్మ పో, అండమాన్ దీవులకే పో, లేకపోతే ఇంకెక్కడికన్నబో, ఏడికన్నబో, అయిపోయింది. తెలంగాణలో ఏంది అంటే ఇక్కడికి వస్తే పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడానికి కాస్త ఇబ్బంది అయిపోతుంది. ఆంధ్ర తెలంగాణ అనే పంచాయతీ మొదలైతుంది, మళ్ళొక్కసారి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి అలాంటిది ఏది రాకుండా చాలా జాగ్రత్తగా ఏపీకి సంబంధించి డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోరు. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఎవరు ఏంది, ఎక్కడ పుట్టిల్లి, ఎక్కడ విరిగిన అబిడ్సులనే చదువుకున్న, అబిడ్సులనే పుచ్చిన, అబిడ్సులనే విరిగిన అనే ముచ్చట కాదు. ఎప్పుడైనా వాళ్ళది ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకోరు. ఇప్పటికైనా అర్థం చేసుకోరు. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను కనుక ప్రోత్సహిస్తే రేపు భవిష్యత్తులో మనకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకొని. ఇక రాహుల్ పాదయాత్ర పేరులో స్వల్ప మార్పు, భారత్ జోడో న్యాయయాత్రగా నామకరణ చేసిర్రు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి దానికి ఎందుకు చేసిర్రు, ఏం కథ అనేది ఇక చూడురు.